వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణలో గత 11 ఏళ్లుగా టీడీపీ పేరే వినిపించలేదు. అందుకు కారణం గులాబీ దళపతి కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయం అనే చెప్పాలి. దీంతో నాటి టీడీపీ నేతలందరూ వేరే పార్టీలకు చేరిపోవడంతో టీడీపీ కనుమరుగైంది. కానీ తెలంగాణలో టీడీపీని నడిపించే నాయకుడు లేకున్నా ఆ పార్టీకి అనుచరగణం పదిలంగా ఉందని మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో బయటపడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో టీడీపీ పేరే మారుమోగుతుంది అనటంలో ఎలాంటి డౌటే లేదు. 2018లో బీజేపీతో విడిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ మళ్లీ 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో జతకట్టినా సరే తెలంగాణలో కాంగ్రెస్ తో తెరచాటు మైత్రికి భంగం కలగకుండా జాగ్రత్త పడుతుంది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ విజయంతో రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు బంధం మరింత బలపడింది. అటు కేంద్రంలో ఇటు ఏపీలోనూ బీజేపీ టీడీపీ భాగస్వాములుగా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం టీడీపీ శ్రేణులు బీజేపీని కాదని కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటున్నాయి. టీడీపీ కాంగ్రెస్ తెరచాటు మైత్రి తెలంగాణకే పరిమితం కాలేదు. ఢిల్లీలో కూడా టీడీపీ ప్రతినిధులు రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు మరికొందరు ఎంపీలు కూడా కాంగ్రెస్ ను విమర్శించకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చంద్రబాబు రేవంత్ ప్లాన్ ప్రకారమే రాజకీయ డ్రామా సాగుతుందన్నది స్పష్టమవుతుంది. దీనికి బలం చేకూరేలా రాష్ట్రంలో టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు బంధం మరోసారి బయటపడిందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ అలా మాట్లాడుతున్నారంటే రాహుల్ ఆశీస్సులు లేకుండా సాధ్యం కాదని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఓవైపు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతూనే మరోవైపు భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్ తో రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారనే విషయాన్ని రేవంత్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ తో చంద్రబాబు దోస్తీపై ప్రధానంగా తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయాన్ని తమ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.